శ్రీకళ అని ఒక నగరం ఉంది. దీన్ని తిరుమలయార్ అంటారు తమిళంలో. సంస్కృతంలో శ్రీకళా క్షేత్రము. ఇది కావేరీ నది జలాలు ఉన్నటువంటి చోట. ఇది కావేరీ తీర కథలే కదా ఇవన్నీ కూడా. ఆ ఊరిలో నిరంతర వేదాధ్యయనపరమైన కుటుంబాలు కొన్ని ఉండేవి, వేద పండితులు. ఆ వేద పండితుల కుటుంబంలో పశుపతి అని ఒక ఆయన జన్మించాడు. ఆయన పేరే పశుపతి. ఈ పశుపతికి అదేమిటో కానీ వేదం నేర్చుకున్నప్పుడు మొట్టమొదటి పట్టేసింది రుద్రం. రుద్ర నమకం చాలామందికి తెలుసు కదా, నమకం చమకం ప్రసిద్ధి. అది ఆ వేద గ్రహణ సంస్కారం ఉన్నవారు తన మంత్రములతో అనుష్ఠానం చేసుకుంటారు. అది లేనటువంటి వాళ్ళు అందులో చెప్పే నామాలు స్తోత్రాలు ఆరాధించుకోవచ్చు. అందుకే ఆ విధమైన జన్మ రావడం చేత వేదం నేర్చుకుని, వేదంలో ఎన్నో ఉన్నాయి కానీ ఇది రుద్రం అంటే చాలా మక్కువ కలిగింది. శివభక్తులకు రుద్రం అంటే ఒళ్ళు పులకించిపోతుంది. శాస్త్రం కూడా చెప్తోంది, విద్యాసు శృతి ఉత్కృష్ట తత్రైకాదశరీ శృతో ఉన్నది. విద్యలన్నింటిలో వేదం గొప్పదైతే వేదంలో 11 అనువాకాలు రుద్రం గొప్పదయ్యా అన్నాడు. అందుకే విశ్వనాథ వారు ఒక చోట అంటారు, ఎంత పుట్టక పుట్టి వేదం చెప్పుకునే అధికారమున్న జన్మ వచ్చినప్పటికీ కూడా రుద్ర నమకం నోటికి రాక నీకు అభిషేకం చేయలేకపోతున్నానే, ఏమి జన్మయ్యా ఇది అని బాధపడ్డారైనక్కడ. దివ్యజ్యోతివి నీకు పెళ్ళుపుకు భక్తిన్ జాటవీధి చారువ్యాబద్ధ పవిత్ర దైవతధుని రుద్రాభిషేకం బొగిన్నవ్యశ్రీగతి చేయగా నమకమైనన్ రాదుగా. హూణవా కావ్యామోదము ముక్తిత్రోవ ఎదురు చుక్కయిపోయే విశ్వేశ్వర అన్నారు. హూణవా కావ్యామోదము. హూణ అంటే అప్పుడొచ్చిన ఇంగ్లీష్ చదువులు, అప్పుడొచ్చినంటే ఇప్పటికీ వెలగబడుతున్నాను అర్థం. అక్కడ అప్పుడొచ్చిన ఇంగ్లీష్ చదువుల మోహంలో హూణవా కావ్యామోదము. దానివల్ల ఏమైందంటే ముక్తిత్రోవ ఎదురు చుక్కయిపోయే, ఆ విద్యల వల్ల ముక్తిత్రోవ కానరాకుండా మూసుకుపోయిందయ్యా. అందువల్ల రుద్రాభిషేకం బొగిన్నవ్యశ్రీగతి చేయగా నమకమైనన్ రాదుగా. కనీసం అయ్యో రాదేని ఏడ్చినా అదొక జపమండి. ఎన్ని పోగొట్టుకున్నామో ముక్తి సాధన ఉపాయాలన్నీ చేజేతులో పోగొట్టుకున్న జాతి భారత జాతి అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే కువ్యాఖ్యల వల్ల కొన్ని, కువిద్యల వల్ల కొన్ని, అహంకారాల వల్ల కొన్ని, ఉదాసీనత వల్ల కొన్ని, నిర్లక్ష్యం వల్ల కొన్ని, అజ్ఞానం వల్ల చాలా ఇలా పోగొట్టుకున్నాం మనం. మొత్తానికి కథల ద్వారా ఒక స్ఫూర్తి ఒకరికి కలిగిన చాలండి. ఇతరికి ఒకటే ఆ రుద్రం అంటే మక్కువ కలిగింది. నిరంతరం సంధ్యావందనాలు కుర్చీలు చేసిన తర్వాత రుద్రం చదవడం మీ మరొక పని లేదు. అభిషేకం రుద్రంతో చేసి నిరంతరం రుద్రం. రుద్రానికి అంత శక్తి ఉందంటే అది జప హోమ అభిషేకార్చన విధవు. జప హోమ అభిషేక మూడింటికి వాడుకోవచ్చు. అది అంటే జపంగా జపించుకోవచ్చు, అంటే మొత్తం కలుపుకుని జపం చేయొచ్చు, అందులో ఒక్కొక్క మంత్రం తీసుకుని జపం చేయవచ్చు. రుద్రం తప్ప మరొకటి లేదండి. అతనికి మొత్తం అలా పట్టుకున్నాడు. నిరంతరం రుద్రం చేయడంతో ఆయనకు ఊళ్ళో వాళ్ళు రుద్ర పశుపతి అని పేరు పెట్టేశారు. ఊళ్ళో వాళ్ళు కాదుట, కొందరు మునులు వచ్చి ఆయనకు రుద్ర పశుపతి అన్నారు ఇక్కడ. ఎందుకంటే మహాలయాలకు సేవించడానికి మునులు వస్తారు. అక్కడ యోగ్యులైన వాళ్ళు ఎవరైనా కనిపెడితే వాళ్ళు పరవశించిపోతారు. అలాంటి యోగ్యులైనకి పెట్టిన పేరేమిటి? రుద్ర పశుపతి అని పెట్టారు. పైగా ఈయన దీక్షలో కొత్త విధానం చేసుకున్నాడు. ఆ ప్రాతకాలంలో చేయవలసిన నిత్యకృత్యములు చేసి అక్కడ శివాలయం దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన సరోవరం దగ్గరికి వెళ్ళి కంఠదగ్నంగా, అంటే కంఠం వరకు అందులో మునిగి రుద్రం చెప్పేవాడు. అదొక ప్రక్రియ. అలా రుద్రం చెప్తూ ఉంటే ఏం జరిగేది అంటే ఆ ధ్వని వల్ల అక్కడికి 3 యోజనాల విస్తీర్ణ భూమిలో గతిలేక తిరుగుతున్న భూత ప్రేత పిశాచాలిక పాపాలు పోయి సద్గతికి వెళ్ళేటండి. అక్కడ ఈ రహస్యం మనకి రుద్ర మహిమను చెప్తూ పురాణాల్లో చెప్తాడు.